మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్ కావచ్చు, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించినటువంటి ఒక విధ్వంసం కావచ్చు. ఈ రెండింటి అంశాలపైన ఇప్పుడు వైసీపీ యొక్క నేతల అరెస్టులు పర్వం మొదలైంది. మొత్తానికి నందిగామ సురేష్ అరెస్ట్ కావచ్చు, లేళ్లప్పిరెడ్డి అరెస్ట్ కావచ్చు, ఈ రెండు చూసాం. మిగతా వారెవరు, అసలు సూత్రధారులు ఎప్పుడు దొరుకుతారు ఏంటి అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, వైసీపీ 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేసినటువంటి ఒక విధ్వంసం అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఒక పార్టీ కార్యాలయాన్ని, అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఒక పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షం ఇంకో పార్టీ ఉండడం కామన్. అలా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక పార్టీ ఆఫీస్ని కావచ్చు, లేదా ఆ ప్రతిపక్ష ఎవరైతే ప్రధాన నాయకుడు ఉంటారో ఆయన ఇంటికి సంబంధించి దాడులు కావచ్చు. నిజంగా ప్రజాస్వామ్యంలో గతంలో మీరు దాదాపు 45 years జర్నలిజం ఉన్నారు కాబట్టి, ఇంతటి మీ యొక్క సుదీర్ఘమైనటువంటి మీ యొక్క ఎక్స్పీరియన్స్లో ఇలాంటి గతంలో ఎప్పుడైనా జరిగాయా? అసలు 2019 నుంచి 2024 జరిగినటువంటి ఒక ఏమంటారు అనమాట పాలన ఎలా చూస్తారంటే ఏం చెప్తారు? మంచి ప్రశ్న జగన్ గారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా ఒకటి ఆలోచించుకోవాలి, ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీయా, ఒక నేరస్తుల పార్టీయా అనేది ఇద్దరు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ప్రజలు ఆ పార్టీకి 2019 నుంచి 24 వరకే 5 సంవత్సరాల పాటు అధికారం ఇచ్చారు. అది ఒక రాజకీయ పార్టీ అనుకున్నారు, కానీ వాళ్ళు ఒక నేరస్తుల పార్టీగా వ్యవహరించారు. వ్యవహరిస్తమే కాదు, వాళ్ళ మీద మీరు ఇప్పుడు చెప్పారు ఆ టైంలో మాకు ఎదురు లేదని ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయం మీద, ప్రతిపక్ష నాయకుడి నివాసం మీద కూడా దాడికి వెళ్ళిపోయారు. అది ఎవరు కూడా రాజకీయ పార్టీలు అలాంటి ప్రవర్తన, మీరు అడిగారు, మీరు 45 ఏళ్లలో ఇలాంటి అనుభవాలు మీరు ఎప్పుడైనా చూశారని. మేము చూసిన అనుభవం ఏంటంటే, ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న ఎవరినైనా సరే అధికార పార్టీ వాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళకి సమానమైన గౌరవ ప్రతిపత్తులు ఇచ్చేవాళ్ళు. అది ప్రజాస్వామ్య సాంప్రదాయం కూడా. కానీ ఈసారి 2019 నుంచి 24 వరకు జరిగిన దాష్టికాలు అది ప్రజల మీద చేశారు. ఎన్నుకున్న ప్రజల మీద కూడా దాడులు చేయటం కూడా ఈ టైంలోనే చూసామండి. అధికార పార్టీ అనేది ప్రజల ఓటుతో అధికారంలోకి వచ్చి వాళ్ళని కాపాడాలి, కానీ వాళ్ళని వేటాడింది, హింసించింది, వాళ్ళ మీద దాష్టికాలు చేసింది. అందుకే 151 స్థానాలు గెలిచిన పార్టీ ఆ తర్వాత ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయింది. అంటే ప్రజలు ఎంత ఏహ్యం వచ్చింది, ఆ పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత వచ్చింది అనేది మనం ఇక్కడ గుర్తుపట్టుకోవాలి. తర్వాత మీరు అడిగారు, 5 ఏళ్లలో ఈ విధంగా ప్రవర్తించిన పార్టీ ఇవాళ కూడా అంతే ధైర్యంగా ఉండాలి కదండి. తర్వాత సరే, మీరు ఆ రోజు అధికారంలో ఉన్నారు, ఇలాంటివన్నీ చేశారు, కానీ మీరు రాజకీయ పార్టీయా నేరస్తులు పారిపోతారు. రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే తమ మీద ఏదన్నా ఆరోపణలు వచ్చినా, కేసులు వచ్చినా వెళ్ళి సంబంధిత రాజ్యాంగ వ్యవస్థల ముందు సరెండర్ అవుతారు. పారిపోవటం నేరస్తుల ప్రవృత్తి. ఏదన్నా వచ్చినప్పుడు ధైర్యంగా వెళ్ళి వ్యవస్థల ముందు నిలబడేవాడు ప్రజాప్రతినిధి. ఇప్పుడు నందిగామ సురేష్ ఎంపీగా చేశాడు, అతను ఫస్ట్ టైం అయినా కూడా. ఒక ఎంపీగా చేసిన వ్యక్తి పారిపోయి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో మియాపూర్లో ఒక గెస్ట్ హౌస్లో తలదాచుకుంటే పోలీసులు అతను ఎక్కడున్నాడని జాడ తెలుసుకుని ఆ రాత్రిపూట వెళ్ళి అరెస్ట్ చేశారు. తర్వాత లేళ్లప్పిరెడ్డి వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో పెద్దల సభకి పక్ష నాయకుడు, అట్లాంటి వ్యక్తి అతను పారిపోయాడు. తర్వాత దేవినేని అవినాష్, ఆయన వాళ్ళ తండ్రి తెలుగుదేశంలో ఒకప్పుడు పెద్ద నాయకుడు, నెహ్రూ, రాజశేఖర్ అంటారు ఆయన్ని, దేవినేని నెహ్రూ, వాళ్ళ అబ్బాయి. ఆ రోజు ఆ దాడిలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు, ఆయనకి బాధ్యత అప్పచెప్పారు. అదొక పోర్ట్ఫోలియో లాగా. ఎట్లాంటి పోర్ట్ఫోలియో అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి దేవినేని అవినాష్ ఇక్కడ మన పార్టీ మీద ఎవరన్నా విమర్శలు చేసినా, వాళ్ళు విలేకరులు కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, వాళ్ళ మీద దాడి చేసే బాధ్యత నీదే అని చెప్పాడంట. ఆయనే చెప్పాడు బయటకు వచ్చి, బాబు ఇప్పుడు నీవున్నారు, నువ్వు విమర్శిస్తుంటే జగన్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో, నువ్వు గనక విమర్శిస్తే నిన్ను కొట్టాల్సిన బాధ్యత నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు, నువ్వు నాకు తెలిసినా సరే కాక నిన్ను కొట్టక తప్పదు అని చెప్పాడు. అట్లాగే ఆ దాడి చేసిన టైంలో కూడా ఇన్ఛార్జి ఈయనే. సరే, ఒక మీడియాకి సంబంధించిన సంస్థ కూడా ఉందని అంటున్నారు, అవన్నీ విచారణలో బయటకు వస్తాయి, అవి బయటకు రాకుండా ఆగు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు,
బీపీ పెరిగి ఏదో చేసి ఉంటారని. బీపీ పెరిగినప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులే కానీ క్రిమినల్స్ కాదు కదా, ఎందుకు పారిపోవాలి? ఆయన ఒక ప్రకటన ఇవ్వాలి కదా. ఎవరైతే ఆ 14 మంది మీద కేసులు ఉన్నాయో వాళ్ళు వెళ్ళి మీరు సంబంధిత పోలీస్ స్టేషన్లకి వెళ్ళి సరెండర్ అవ్వండి, మీరు ఫేస్ చేయండి, మీ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోండి. అందుకని పారిపోయి ప్రజల ముందు మనం పలసపడతాము, దాడి చేశాము, చేసిన దానికి ఎందుకు చేశామో మనం నిరూపించుకుందాం, లేకపోతే మన పాత్ర లేదని, లేకపోతే దానికి కారణం ఉంది, సరైన కారణం ఉంది, బీపీ పెరిగింది, మా పార్టీని వాళ్ళు విమర్శించారు కాబట్టి మేము తెలుగుదేశం ఆఫీస్ని తుంపులు కింద పగలగొట్టాము, బీపీ పెరిగింది, బీపీ పెరిగినప్పుడు మేము ఇలాంటి పనులు చేస్తామని చెప్పాలి. అంతేగాని పారిపోవటం ఏంటంటే, ఒక సింహం లాంటి నాయకుడిగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రజలు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన దేవినేని అవినాష్ బెంగళూరు వెళ్ళి బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళని పట్టుకురావటానికి పోలీసులు ఖర్చు పెట్టేది ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. అంతే కదండి. ఇన్ని బృందాలుగా ఏర్పడి యువతల విజయవాడ లాంటి సాట, రాష్ట్రంలో అనేక సాట భారీ వర్షాలకి ఒక జనజీవనం ఛీద్రం అయిపోయి అనేక అష్టకష్టాలు పడుతున్నప్పుడు ఆ పోలీసులు ఇక్కడుంటే ఏ ఒక రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో ఉండేవాళ్ళు కదా, సహాయ కార్యక్రమాల్లో. అలాంటిది వీళ్ళకు ఒక పని లేని పని పెట్టి మీరు వాళ్ళని పట్టుకురావటానికి ఇంతమంది బృందాలు వెళ్ళాలండి. మీకు బాధ్యత లేదా? మీ మీద కేసు వచ్చినప్పుడు వెళ్ళి సరెండర్ అవ్వాల్సిన బాధ్యత తప్పించుకుని ఎంత దూరం వెళ్తారు మీరు? ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు కదా మీరు. ప్రజల ముందు ప్రజలు చూస్తున్నారు మీరు పారిపోతున్నది. మీరు దాడి చేసినప్పుడు చూశారు, మీరు పారిపోతున్నది చూశారు. రేపు మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎట్లా ఎన్నుకుంటారు ఎవరు మాత్రం? ఇప్పుడు మీరు ప్రజలు బాధ్యతగా వచ్చి ఎస్ మేము చేశామంటే ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటారు, అందులో ఉండే రీజన్ చూస్తారు, మీరు ఎందుకు దాడి చేశారో చెప్పండి. అంతేగాని పారిపోయి ఎవడో హత్యలు చేసినాడు, దొంగతనాలు చేసినాడు, దోపిడీలు చేసినాడు, రేప్ కేసులు చేసినాడు పారిపోతాడు, అంతే కదండి. మీరు ఆ రోజు మీ నాయకుడే చెప్పాడు, ఎస్ మా వాళ్ళే చేశారు. ఎందుకు చేశారంటే తెలుగుదేశం వాళ్ళు నన్ను విమర్శించినందుకు మా వాళ్ళు తట్టుకోలేకపోయారు, మా వాడికి బీపీ పెరిగింది. ఆ బీపీ పెరిగిన వాళ్ళు వచ్చి రండి, బీపీకి మందులు కూడా వేస్తారు పోలీసులు. ఇప్పుడు ఇక్కడ డాక్టర్లు లేరా విజయవాడలో? పోలీసులకు తెలుసు కదా మీకు బీపీ పెరిగిందని. ఇప్పుడు కూడా అరెస్ట్ అవ్వగానే బీపీలు చూపిస్తారు, బీపీ టాబ్లెట్లు వేసుకోండి చక్కగా. అంతేగాని పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు అప్రతిష్ట కదా. ఇప్పుడు ఢిల్లీలో వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుడిని పలానాసాట పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంటే ఢిల్లీలో కూడా అరెస్టు అన్ని మీడియాల్లో కూడా పడతాయి కదండి. పరువు పోయినట్టే కదా. పారిపోయి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకుడిని అర్ధరాత్రి పోలీసులు వలపన్ని పట్టుకుని విజయవాడ తీసుకెళ్లారనేది వస్తుంది కదా. దానికన్నా మీరు ఏ ప్రజల ముందైతే మీరు ఈ పనులు చేశారో ఆ ప్రజల ముందే పులుల్లాగా రండి, పోలీస్ స్టేషన్కి చక్కగా నడుచుకుంటూ వెళ్ళండి, పాదయాత్రలాగా, అంతే కదండి. అయితే గతంలో చూసుకుంటే ఏదైతే ఈ దాడి జరిగిన టైంలో అప్పుడున్నటువంటి పోలీస్ శాఖ ఏదైతే ఉందో వీళ్ళ మీద చాలా నామినల్ కేసులు పెట్టేసి వదిలేయడం జరిగింది. అదిగాక అప్పుడున్నటువంటి యొక్క ఎవరైతే పోలీస్ అధికారి ఉన్నాడో అవును వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి అని మాట్లాడారు. సో ఇలా భావ ప్రకటన స్వేచ్ఛకి తగిన శిక్ష అయితే ఇప్పుడు లభిస్తుంది. సో వాళ్ళ భావ ప్రకటన ఏదో ఇప్పుడు కోర్టుకి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. అదే నేను చెప్పేది. ఇప్పుడు మీరు చేసిన దానికి ఒక రీజన్ ఉందని మీరు ఫీల్ అవుతున్నారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు, చేసిన మాట వాస్తవం, మా వాళ్ళే, మాకు చేయటానికి ఒక కారణం ఉంది అన్నాడు కదా. ఇప్పుడు అదే విషయం మీరు ఒక మాట అడిగారు గతంలోకి ఇప్పటికే అని. గతంలో ఎవరికన్నా ఎమ్మెల్యేస్ మీద ఇలాంటి ప్రజల కోసం చేసిన ఉద్యమాల్లో అట్లాంటి టైంలో ఏమైనా కేసు పెట్టారనుకోండి, కేసు పెడితే వాళ్ళకి తెలుస్తుంది కదా, కబురు అంతుంది కదా. కబురు అందినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి నలుగురితో కలిసి వెళ్ళిపోయేవాళ్ళు. ముఖ్యమైన అనుచరులే, దాడి చేయటానికి కాదు. వెళ్ళి ఏమండి మరి సబ్ ఇన్స్పెక్టర్ గారు నా మీద ఫలానా విషయంలో కేసు పెట్టారు కదా, అదిగో వచ్చాను, పర్వాలేదు సార్ రండి కూర్చోండి అని చెప్పి ఏదో కాఫీ టీలు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి సంబంధించిన ఫార్మాలిటీ, బెయిల్ ఏమో స్టేషన్లో ఇచ్చేదైతే స్టేషన్లో ఫార్మాలిటీ పూర్తి చేసి, అది ఒక పద్ధతి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థని మనం ప్రజాప్రతినిధులం కాబట్టి గౌరవించాలి. అంతేగాని నేరస్తుల్లాగా పారిపోయే ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందండి? అయితే అప్పట్లో అదే పోలీస్ శాఖ, ఇప్పట్లో అదే పోలీస్ శాఖ. అదే పోలీస్ శాఖ అప్పట్లో నామినల్గా పెట్టినటువంటి కేసులను ఎలా చూడాలి, ఇప్పుడు అరెస్ట్ల పర్వాన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు మంచి ప్రశ్న వేశారు జగన్ గారు. ఆ దాడి అనేది ఎక్కడ జరిగిందండి? ఎక్కడో రిమోట్ అడవుల్లో జరగల, మంగళగిరిలో రాష్ట్ర తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో జరిగింది. జరిగినప్పుడు ఇవాళ రేపు మీడియాలో దాడి జరుగుతున్న లైవ్ దృశ్యాలు కూడా ప్రసారాలు అయినాయి, ఇప్పటికీ రికార్డెడ్గా ఉన్నాయి. అవి తెలుగుదేశం కార్యాలయ సిబ్బంది ఉంటారు కదండి, వాళ్ళకి తెలియదు కదా వీళ్ళు దాడి చేస్తానికి వస్తారని.
వాళ్ళు ఏం నిశ్చేష్టలు అయిపోయి నిలబడ్డారు. నిశ్చేష్టలు అయి నిలబడి మరి అక్కడ వీళ్ళు చంపేస్తారన్న భయానికి వాళ్ళు బయటికి వెళ్ళబోతున్నారు. ఎదురెళ్ళి కొట్టారు, కర్రలతోనూ ఏది దొరికితే అది పెట్టి కొట్టారు. వాళ్ళకి తీవ్రమైన దెబ్బలు తగిలినాయి. అది అటెంప్ట్ మర్డర్ తప్ప అదేదో చిన్న కేసు కాదు, పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి పంపించే కేసు కాదు. వాళ్ళు కావాలని ఆ రకమైన కేసులు పెట్టారు. అసలు వాటిని కూడా నీరుగార్చేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఏం చెప్పాలి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడిని మా పార్టీ కార్యాలయం మీద జరిగిన జాడిగానే గుర్తిస్తాము. అది నా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నా వ్యక్తిగత కుటుంబీకులు కూడా కావచ్చు, మీరు కఠిన చర్య తీసుకోండి అని చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు, ఈ మా పార్టీ కార్యకర్తలైనా సరే అవి దౌర్జన్యాలకు కనుక దిగితే మీరు చర్య తీసుకోండి. వీళ్ళకి కూడా చెబుతున్నారు, నేనే నిన్ను కాపాడను, చట్టం తన పని చేసుకెళ్ళిపోతుంది. వాళ్ళ గతంలో ఇప్పుడు ఇన్ని దాడులకు గురయ్యి వాళ్ళల్లో ఆవేశం పొంగుతున్నా, రక్తం మరుగుతున్నా చట్టాన్ని గౌరవించి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పాడు కాబట్టి చట్టానికి లోబడి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ రోజున దెబ్బలు తిన్న వాళ్ళందరూ కూడా తీవ్రమైన దెబ్బలతో హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ పొందారు. కాబట్టి సెక్షన్ హత్యానేరం కింద పెట్టారు. ఇప్పుడు బెయిల్ రాదు కదండి. అందుకే ఇప్పుడు జడ్జి కూడా ప్రైమా ఫేసి కేసు చూస్తారండి. వాళ్ళు ఏ సెక్షన్ పెట్టారు, ఆ సెక్షన్కి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా అంటే ఆ సెక్షన్ పెట్టడానికి తగినంత ఆధారాలు అవన్నీ కూడా మీడియాలో వచ్చిన క్లిప్పింగ్స్ కూడా చూపించారు కదా. జడ్జి గారు కూడా చూసిన తర్వాత మరి ఆయన కాదని లేడుగా, తెలుగుదేశం ఆఫీసే వాళ్ళు మారణాయుధాలతో వచ్చారు, తీవ్రమైన విధ్వంసం చేశారు, మనుషులకి తీవ్రమైన గాయాలు చేశారు. కాబట్టే కదా నందిగం సురేష్ని 14 రోజులు రిమాండ్కి పంపారు. మిగిలిన వాళ్ళు కూడా పంపుతారు. నేను అనేది ఏంటంటే, మీరు ఒక బాధ్యతాయుతమైన పార్టీ చెందిన వ్యక్తులయ్యి ఒక నేరగాళ్ళలాగా దేశాంతరం పారిపోవటం ఏంటి అంటున్నాను. పెట్టిన కేసుకి వచ్చి హాజరవ్వండి. అది గతంలో ఆ పోలీసులు మీ ప్రభుత్వంలో కూడా పనిచేశారు. తర్వాత దాడి చేసిన విషయాన్ని ధృవీకరించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఒక కారణం ఉంది అన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో అంటాడు, నాకు ఒక పిచ్చి ఉంది, దానికి ఒక లెక్క ఉంది, తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉందని. అట్లాగే మీరు కూడా దాడి చేశారు, అది మీరు చేయలేదని మీరు చెప్పడానికి లేదు. ఎందుకంటే అన్ని మీడియాలో వచ్చినాయి, ప్రతిసాట అందరూ చూశారు, ధృవీకరించాడు. ఎందుకు చేశారో చెప్పండి. వెళ్ళి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు మా నాయకుడిని తిట్టారు, అందుకు మేము దాడి చేసామని చెప్పండి. అందులో రీజన్ ఉంటే ఆయన బెయిల్ ఇస్తాడు. నీ తిట్టినందువల్ల ఈ రకంగా మనుషుల్ని చంపేటంత దాడి చేయటం అనేది తప్పు అని అంటే రిమాండ్కి పంపుతాడు. రిమాండ్కి వెళ్ళండి. రిమాండే కానీ ఏమి ఖండాంతర శిక్షలు వేయట్లేదు కదా, గతంలో లాగా ఇతర ఖండాల్లోకి పంపించట్లేదు కదా. ఆ 14 రోజుల్లో ఇంకొక వారం పొడిగిస్తే ఇంకొక వారం పొడిగిస్తాడు. వెళ్ళరండి. ప్రజల ముందు పారిపోతే మీకు రేపు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అర్హత ఏముంటుంది? ప్రజలు మిమ్మల్ని ఒక ద్రోహులు లేకపోతే నేరస్తులుగానే చూస్తారు తప్ప ఒక నాయకుడి లక్షణం అది కాదు కదా. అవును అవును. ఇప్పుడు గతంలో ఇలాంటివి వచ్చినప్పుడు నాయకులు వెళ్ళిపోయేవాళ్ళు, అంతేగాని పారిపోతే వీళ్ళు వెళ్ళి పోలీసులు పట్టుకొచ్చే పరిస్థితి ఉండేది కాదండి. అందులో అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదండి. వీడు సెల్ ఫోన్ పెట్టుకుని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, సెల్ ఫోన్ మార్చి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఏ టవర్ నుంచి మాట్లాడుతున్నాడు అన్న టెక్నాలజీలు ఆ రోజుల్లో లేవు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు అసలుకి ఇప్పుడు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో దొరకాలి. ఖచ్చితంగా వీళ్ళపైన ఈ అరెస్టు పరం అయితే ఆగేటట్లకైతే కనిపించలేదు. నేరస్తుల్ని అరెస్టు పరం ఎట్టా అవుతుంది, అన్ని జరగకపోతే పోలీసులు విఫలమైనట్టు. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు, మన వీక్షకులు కూడా.